చూసి హ్యాపీ కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ ఫ్రెండు. ఖుషి చాలా చాలా హ్యాపీ కాబట్టి నేను చాలా చాలా హ్యాపీ ఖుషి ఇవాళ. అబ్బా ఏంటి ఫ్రెండు, ఏమైంది ఖుషి? నువ్వు కూడా ఇదే చెంప మీద కిస్ చేయాలా? ఇటువైపు ఖాళీగానే ఉంది కదా, ఇటు కిస్ చేయొచ్చు కదా. నువ్వు చదువుకో. నీ టైం మారిపోయింది. ఇవాళేంటి కొంచెం ముందొచ్చావు? అంటే నీ బ్యాడ్ టైం అయినా స్టార్ట్ అయి ఉండాలి, లేదా నీ వాచ్ అయినా పోయి ఉండాలి. యామ్ ఐ రైట్? అంటే జాను వెతికేది నా వాచ్ గురించా? ఏంటి చెయ్యి విరగొట్టుకున్నావా? ముందు నువ్వు మాట్లాడకుండా తిను. నేను ఏడవడం కాదు, జై సార్ నేను నిలదీస్తాను ఇవాళ్ళ. ఎందుకలా నవ్వుతున్నావు? నా దగ్గరికి నువ్వు ఎప్పుడొచ్చినా ఏదో ఒకటి సాధించాను అన్నా విజయ గర్వంతో వస్తావు. కానీ మొదటిసారి మాత్రం నీ కళ్ళల్లో భయం కనిపిస్తోంది. నీకు ఇన్నాళ్ళు కాలం కలిసొచ్చింది కాబట్టి నువ్వేం చేసినా నీకు ఎదురు లేకుండా పోయింది. కానీ ఇప్పటి నుంచి మాత్రం నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. చెప్పండి జై సార్, ఎంతసేపు అని వెయిట్ చేయాలి? నేను మీకు గిఫ్ట్ గా ఇచ్చిన వాచ్ ఏది అని ఇప్పటికే 10 సార్లు అడిగాను మిమ్మల్ని. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఇది మీ వాచేనని? ఈ వాచ్ మీదే, నా ఫ్రెండ్ ని కొట్టింది మీరే. ఇంతకాలం మంచోడుగా నటిస్తూ నన్ను మోసం చేస్తుంది మీరే. జాను, నన్ను నమ్ము. నేనెవరిని కొట్టలే జాను. నేను ఎవరిని మోసం చేయలేదు. కొట్టకపోతే అక్కడ ఈ వాచ్ ఎలా పడిపోయింది? జాను అదే నాకు అర్థం కావడం లేదు జాను. అసలు ఇదంతా ఎలా జరిగిందో నిజంగా నాకు తెలియదు జాను.
సరే సరే అయితే అదే నిజమైతే ఒట్టేసి చెప్పండి. వేయండి. నేను మీ ఫ్రెండ్ని కొట్టలేదు. ఈ వాచ్ గురించి నాకు తెలీదు. ఈ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నన్ను నమ్ము జాను. మీరు దేవుణ్ణి నమ్మరు. ఆ దేవుడు మిమ్మల్ని నమ్మే ఛాన్సే లేదు. ఇదే విషయం నా మీద ఒట్టేసి చెప్పండి. చెప్పండి. ఏంటి జాను ఇదే? మీకు ఈ వాచ్కి నా ఫ్రెండ్కి అయిన గాయాలకి ఏ సంబంధం లేదని ఇప్పుడు చెప్పండి. ఆ, అది జాను. హ, చెప్పండి సార్. ఇప్పుడు గనక మీరు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత ఒట్టు